ఓసారి అడిగి చూద్దామని చెప్పి గోరువెచ్చటి పాలు తీసుకొచ్చి 4 గుటకలు వేయించి మేమెవరం అన్నాడు. ఆ పిల్లాడు అన్నాడు, ఇందాక ఏ పరమేశ్వరుడు నన్ను ధనవంతుడి రూపంలో కొట్టాడో ఆ పరమేశ్వరుడే ఇప్పుడు నా మిత్రుల రూపంలో పాలు పట్టి సేద తీరుస్తున్నాడు అన్నాడు. అంటే తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. ఆమె కేవలము అన్నం పెట్టడం కాదు, కేవలము శక్తినివ్వడం కాదు, మనిషి యొక్క జీవన సరళిలో అంత మార్పు తెస్తుంది, అంత కీర్తివంతుణ్ణి చేస్తుంది, అంత గొప్పవాణ్ణి చేస్తుంది. పైన ఎదుగుతుంది అన్నము వలన. అన్న వికారమని పేరు. అన్నం తినడం వల్లే శరీరం పెరిగి పెద్దదవుతుంటుంది, ఆఖరికి అన్నం వల్లే పడిపోతుంది. కానీ ఆమె అన్నము వలన శరీరం పెరగడం ఒకటే కాదు, అన్నము పెట్టి మనశుద్ధిని కూడా చేస్తూ ఉంటుంది. అది చెయ్యగలిగిన వాళ్ళ లోకంలో లేరు, గురువు తప్ప. ఆవిడ అన్నపూర్ణమ్మకి రోజు నమస్కారం చేయడం అలవాటు అయిందనుకోండి, స్తోత్రం చదువుకోవడం అలవాటు అయిందనుకోండి, అటువంటి వాడు తిన్న అన్నము వలన ఆరోగ్యవంతమైన శరీరం ఏర్పడమే కాకుండా అంతఃశత్రువులు నశించి తనని తాను ఉద్ధరించుకోగలిగినటువంటి ప్రజ్ఞ పొంది సమాజమంతా ప్రశాంతంగా బ్రతకడానికి కావలసినటువంటి రీతిలో తాను బ్రతకగలిగినటువంటి అధ్యవసాయముతో కూడుకున్న బుద్ధిని ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ఎందుకని? ప్రచోదయాత్, బుద్ధులను ప్రేరేపించగలిగినటువంటి గొప్ప స్వరూపం ఆ తల్లియే కనుక. కాబట్టి అమ్మా, యోగానందకరి రిపుక్షయకరి ధర్మైకనిష్టాకరి. ఆ తల్లి యందు ఒక గొప్పతనం, ధర్మైకనిష్టాకరి, ధర్మమునందు నిష్టనిస్తుంది. అదేమిటి? నిష్ట అన్న మాటకు అర్థం ఏమిటంటే ఒడుదుడుకులు వచ్చినప్పుడు తడబడిపోకుండా ఉండడం. కాలం కలిసి వస్తోందనుకోండి, దాన్ని పట్టుకుంటాడు. ఇది పట్టుకున్నానండి, నాకు కాలం కలిసి వస్తోందండి, అందుకని దీన్ని వదిలిపెట్టనండి అంటాడు. కాలం కలిసి రాలేదు, కష్టాలు వచ్చాయి అనుకోండి, ఇది నమ్మి నేనేం బాగుపడ్డానండి, కాబట్టి ఇక నాకు దీని జోలు వద్దులేండి అంటాడు. అంటే కలిసి వస్తే పట్టుకుంటాడు, కలిసి రాకపోతే వదిలేస్తాడు. కలిసి వస్తే పట్టుకుని కలిసి రాకపోతే వదిలేసేవి ఇతరాలు ఏమైనా ఉంటే సంబంధం లేదు, కానీ ధర్మ విషయంలో అలా ఉండకూడదు సుమా. ధర్మైకనిష్టాకరి, ధర్మం విషయంలో తిరుగులేని నిష్ట ఏర్పాటు చేస్తుంది ఆవిడ. ఎందుకని? అసలు నిజానికి మిగిలిన ప్రాణులన్నిటికీ కలిపి ఒకటే ధర్మం, పశుధర్మం అని. షడూర్ములను ఉంటాయి: ఆకలి, దప్పిక, శోకము, మోహము, జరా, మరణము. ఈ 6 సముద్ర కెరటాలు ఎలా వస్తుంటాయో అలా వస్తాయి. ఇవి అన్ని ప్రాణులను కొడుతుంటాయి. సముద్ర కెరటాలు కోటను కొట్టినట్టు కొడుతుంటాయి. సముద్రపు ఒడ్డున భవంతి కట్టారనుకోండి, కెరటాలు ఎలా కొడతాయో అలా కొడతాయి ఈ 6 ఊర్ములు. ఆకలి, ఇప్పుడు తిన్నాను అనుకోండి, మళ్ళీ ఓ 2 గంటలకు ఆకలి, తిని పడుకున్నాను, రేపు పొద్దుటికి ఆకలి, పొద్దున తిన్నాను మధ్యాహ్నానికి ఆకలి, మధ్యాహ్నం తిన్నాను మళ్ళీ సాయంకాలానికి ఆకలి, సాయంకాలం తిన్నాను రాత్రికి ఆకలి, మళ్ళీ 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 ఆ కెరటం కొడుతూనే ఉంటుంది. దాహం, అంతే. అవి బాధ. మీరు తీర్చలేదనుకోండి, తీవ్రమైన బాధ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.